దివ్య గారు బాగున్నారా? సార్ బాగున్నాను. బాగున్నారా సార్? ఎస్ అమ్మా, బాగున్నానమ్మా. ఎట్లా ఉందమ్మా స్కార్పియో జాయిన్ అయిన తర్వాత మీ బిజినెస్ ఎట్లా అవుతుంది? బాగుందా? యా సార్, సూపర్ ఉంది సార్. యాక్చువల్ మీరు ఎక్కడ ఉండమ్మా? మీరు ఎక్కడ ఉండేది? ఎక్కడ ఏంటి మీ స్టడీ ఏంటి? సార్ నేను బీఫామ్ చేశాను సార్. మ్యారేజ్ అయ్యి బెంగళూరులోనే సెటిల్ అయిపోయాను. సో ఫస్ట్ హాస్పిటల్లో వర్క్ అనేది చేస్తుండేను. అయిపోయిన తర్వాత బేబీ పుట్టాడు, ఒక బాబు. సో ఆ బాబు కోసం అనేసి జాబ్ అనేది కూడా స్టాప్ చేసి ఇంట్లో సిచ్యువేషన్ అంతా చూసుకుంటా ఉన్నాను సార్. ఓకే. సో దానివల్ల వర్క్ అంటే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, క్లాత్ బిజినెస్ అని. సో దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని చూస్తూ ఓకే స్కార్వీలో మన బిజినెస్ కూడా డెవలప్ చేసుకునే ఐడియాస్ అనేవి ఉన్నాయని సెర్చ్ చేసుకుంటూ మీ రివ్యూ అనేది చూశాను సార్. నేను చూసి కనెక్ట్ అయ్యాము. సో బాగుంది సార్, స్కార్వీ అయితే చాలా బాగుంది. ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను మేము ఇప్పటికి. అంటే మీరు చాలా మంది ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు, బిజినెస్ స్కార్వీలో జాయిన్ అయిన తర్వాత మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చా, మన బిజినెస్ గ్రో చేసుకోవచ్చా అని కొంతమంది డౌట్ పడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం డౌట్ అనేది ఏమి పెట్టుకోవద్దండి. ప్రతి ఒక్కరూ ఒక బిజినెస్ ఉన్నా కానీ మీరు అంటే మనం ఎలా బిజినెస్ అనేది స్టార్టింగ్ వాళ్ళు కానీ లేదా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో నేర్చుకొని మనకు తెలియని స్టెప్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. మన గ్రోత్ కూడా చేసుకోవచ్చు సార్. ఈ దీంట్లో వచ్చేసి మీరు ఎంత ఎర్న్ చేశారమ్మా? స్టార్ట్ చేశారు ఎర్నింగ్? సార్ నేను రీసెంట్ గానే స్టార్ట్ చేశాను. ఓకే, 9,600 స్టార్ట్ అంటే 2 members నాకు ఉన్నారు సార్. అది యాక్చువల్ మీరు బిజీగా ఉండి మీరు చేయట్లేదు, ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బిజినెస్ చేసుకుంటూ కూడా నేను అఫ్లేటింగ్ అనేది చేస్తున్నాను సార్ ఇక్కడ. అంటే మీరు బిజినెస్ చూస్తున్నారు కాబట్టి మీకు కొంచెం టైం దొరకట్లేదు, దానివల్ల కొంచెం. సార్ 5 members ఆల్రెడీ ఉన్నారు నాకు ఇక్కడ. బట్ ఏమంటే మనీ వాళ్ళు వెయిట్ చేయడం వల్ల 5 members స్టాప్ లో ఉన్నారు. ఒక 2-3 weeks 2 weeks కూడా అవసరం. ఈ వీక్ లో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు సార్. ఇప్పుడు చాలా మంది మీరు మనీ అన్నారు కదా, స్కార్వీలో జాయిన్ అవ్వాలంటే మనీ పెట్టాలని ఎందుకని చాలా మంది అడుగుతారు. మీకు కూడా ఫేస్ చేసి ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు స్కిల్స్ అనేవి మనకి బయట ఎవరు ఫ్రీగా నేర్పించారు సార్. ఫస్ట్ మనం ఏదో కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలన్నా దేనికైనా వాళ్ళు మంత్లీ పే చేయించుకొని మనకి క్లాసెస్ అనేవి వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 30 skills అనేవి ఇక్కడ మనకి స్కార్వీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, నేర్పిస్తున్నారు కూడా. సో మనం మనీ కట్టుకుంటేనే వన్ టైం మనీ అనేది వేస్ట్ అవ్వదు మనకైతే మాత్రం. దాంట్లో మనం స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. అదే మీరు బిజినెస్ చేస్తున్నారు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? హౌస్ వైఫ్స్ కైనా, బిజినెస్ ఓనర్స్ కైనా, స్టూడెంట్స్ కైనా, జాబర్స్ అయినా ఎవరైనా మీరు ఏం చెప్పాలనుకుంటారు సజెషన్? జాయినర్స్ బిగినర్స్ అయినా ఎవరైనా కానీ జాయిన్ అయిన వెంటనే మనీ వచ్చేయాలి అనేది అయితే పెట్టుకోవద్దు. మనం నేర్చుకొని ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా 1.5 month అవుతుంది సార్ ఇక్కడ. సో స్టార్టింగ్ మనీ అనేది నేను 1 month అసలు మనీ అనేది లేదు నా దగ్గర. ఫస్ట్ స్కిల్ కోసమని మనము వచ్చి నేర్చుకుంటూ మార్కెటింగ్ అయినా అవ్వనియండి లేదా ఫ్రీలాన్సింగ్ అయినా మనం ఫస్ట్ నేర్చుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం సార్. సో వెంటనే మనీ రావాలంటే ఎవరికి రాదు. నేర్చుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోండి. స్కార్వీ అంటే లర్నింగ్ ఈజ్ ఈక్వల్ ఎర్నింగ్ అని ఉంటుంది. అక్కడ లర్నింగ్ ఉంటుంది, ఫస్ట్ నేర్చుకోలేదు. ఇప్పుడు మనం ఏదైనా కాలేజ్ పోతాం ఏదైనా కూడా. చెప్పండి అమ్మా. లెర్నింగ్, ఇంప్లిమెంట్, ఎర్నింగ్ సార్. మనకి ఆ 3 అనేది మనము డైలీ ఆ మూడింటిని దాన్ని మనం రాసి పెట్టుకొని ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ తెలుస్తుంటది అది. ఫైనల్ గా నేను ఇచ్చే నా ట్రైనింగ్స్ కానీ గైడెన్స్ మీకు ఎట్లా అర్థమవుతున్నాయమ్మా? ఎట్లా ఉంటుంది? మీరైతే నాకు ప్రతి ఒక్కటి నేను అంటే మిమ్మల్ని ఏమన్నా డిస్టర్బ్ చేయటం అట్లా ఒక్కోసారి అనిపిస్తుంది. బట్ మాకైతే వెంటనే లేదమ్మా ఇది చేయండి అని మీరు స్టెప్ బై స్టెప్ చెప్తారు. డైలీ క్లాసెస్ తీసుకుంటారు. ఇంక్లూడ్ మా తెలియని వాళ్ళని కూడా మేము జాయిన్ చేసినా మీరు రోజు స్టెప్ అంటే మేము కూడా మా వెనక మా టీమ్ మెంబర్స్ కి మేము ఎలా అంటే మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టెప్ అనేది మీ నుంచే కూడా మేము నేర్చుకుంటున్నాం సార్. ప్రతి మాకు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒక ఒక లీడ్ జాయిన్ అయ్యారు సార్. నేను మేడం దగ్గర లీడ్ తీసుకున్నాను. సో ఒక లీడ్ జాయిన్ అయ్యారు. 1000 జాయిన్ అయ్యారు. ప్రాబ్లం 1000 అంటే వాళ్ళకి వచ్చే స్కిల్స్ కావాలని జాయిన్ అయ్యారు. ఓకే, జాయిన్ అయిన నెక్స్ట్ డేనే నా వాలెట్ లో 0 ఉంది అని అడుగుతున్నారు సార్. తెలియక
తెలియక వాళ్ళకి ఏం చేయాలో ఇప్పుడు తెలియక. డాష్ మేడం డాష్ బోర్డ్ లో స్టెప్ బై స్టెప్ మనకి కోర్సెస్ తీసుకున్నాము, దాంట్లో ఏ స్కిల్ నేర్చుకుంటే మనకి ఏది యూజ్ అవుతుంది, నేర్చుకున్న తర్వాత స్టెప్ ఏం తీసుకోవాలో అప్పుడు మనకి మనీ వస్తుందని కూడా చెప్పారు. చూసారమ్మా డాష్ బోర్డ్ అంటే చూసాను మేడం అన్నారు, మరి మనీ ఎంత వస్తాయి సార్ అప్పుడే? అదే అదే చాలా మంది ఉంటారు. అందుకోసం మనం జాయిన్ అయ్యే ముందే అందరికి మనం క్లారిటీగా చెప్తున్నాం. మేడం కూడా ఫ్రీ వెబినార్ చెప్తుంది, మనం కూడా చెప్తున్నాం. జాయిన్ అయ్యాక డబ్బులు రావు, ఇక్కడ స్కిల్స్ మీరు నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి, అఫిలియేట్ మార్కెట్ చేసుకోవాలి, మీకు జాబ్ కావాలని జాబ్ అప్లై చేసుకోవచ్చు, దాంతోపాటు బిజినెస్ గ్రో చేసుకోవచ్చు అని ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు. కాబట్టి వాళ్ళకి క్లియర్ గా చెప్తాం. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే కంపల్సరీ సక్సెస్ వస్తుంది. ఏ జాయిన్ అయినా అవును 10,000 పెట్టాక డబ్బులు రావాలంటే ఇక్కడ రాదు, కంపల్సరీ ఎవరికి రాదు. కంపల్సరీ ఇక్కడ ఉన్న స్కిల్స్ నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డబ్బులు వస్తాయి. ఎగ్జాంపుల్ మీరున్నారు, నేనున్నా, నేను కూడా ఇంత టాప్ ఎర్నర్ ఉండాలంటే నేను కూడా దానికి ఎంత కష్టపడినా మీ అందరు తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, మీరు ఒక సేల్ కావాలంటేనే ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, అలాంటి నేను ఇంత టాప్ ఎర్నర్ ఉంటే నేను ఎంత స్ట్రగుల్ కావాలో మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి ఏదైనా కష్టపడితే మనకి మనీ వస్తాయి సార్. ఏ వర్క్ లో అయినా కానీ, ఒక జాబ్ కానీ, ఒక బిజినెస్ కానీ, ఏదైనా ఒక స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ కష్టపడితేనే మనకి మనీ అనేది వస్తుంది. ఆ పాయింట్ గుర్తు పెట్టుకుంటే ఎవరైనా ఎర్నింగ్ చేసుకోవచ్చు సార్ ఇంట్లో. ఓవరాల్ గా నాకు నా టీమ్ లో జాయిన్ అవ్వాలి మీరు ఏం చెప్పాలనుకుంటారమ్మా? అంటే కొంతమంది డౌట్ పడుతారు, అన్న స్కార్విలో అందరూ లేడీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉన్నారు అన్న, మీరు ఒక మెయిన్ గా టాప్ ఎన్నో ఉన్నారు, మీ కింద జాయిన్ అయితే నాకు ట్రైనింగ్ ఇస్తారని చాలా మంది డౌట్ పడుతున్నారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఏం అసలు అబ్జెక్షన్స్ ఏమి ఉంది సార్. మీ ట్రైనింగ్ లో అయితే మేము చాలా అంటే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాము. మీ ట్రైనింగ్ కానీ మీరు కానీ, అంటే ఇక్కడ ఓన్లీ హౌస్ వైఫ్సే కాదు, ఒక మేల్స్ అందరూ ఎవరైనా కానీ జాబ్ చేసుకుంటే, ఒక సాఫ్ట్వేర్ కానీ స్కిల్స్ అనేవి ఇప్పుడు జాబ్స్ కూడా బయట ఎవరికి ఉండట్లా. అయ్యా ఇక్కడ హౌస్ వైఫ్సే చేసుకోవాలి, మాకేం ఉండవేదో అంటే బాయ్స్ కి ఏం ఉండదేమో ఇక్కడ అనేది ఏం డౌట్ ఏమొద్దు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎలిజిబుల్ ఉంటది. లాస్ట్ టైం రీసెంట్ గా చూసారు, ఒక రిటైర్మెంట్ ఒకసారి అదే సర్టిఫికేట్ అది తీసుకుంటా ఒక ఫోటో చూసి ఏజ్డ్ సార్ కూడా, ఎస్ సార్, ఆ సార్ ని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని కూడా మనము చేసుకోవచ్చు. సార్ మీ ట్రైనింగ్ చాలా బాగుంటది మాకైతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.